అనేటువంటి మాటల కాన్సెప్ట్ చెప్పినాక క్లోజ్ చేస్తాను నేను. ఒక సుజాత గారు మళ్ళీ ఒకసారి బండారు రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ దగ్గరికి వస్తారు. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, చెప్పిన విధంగా రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు, ఇవన్నీ పథకాలు అమలు చేస్తున్నారు. నిజంగా బీఆర్ఎస్ తట్టుకోలేకపోతుందా? చూడలేకనే ఈ రకంగా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందా? రాజేష్ గారు, మీకు అట్లాగే సోదరి కాలు సుజాత గారికి, మన తమ్ముడు శుభప్రతాప్ పాటిల్ గారికి, అట్లాగే మిత్రుడు సుభాష్ గారికి 16 ప్రేక్షకులు నమస్కారం. సరిగ్గా అరగంట నుంచి చూస్తున్నాను నేను. ప్రజలు కూడా ఇది చూస్తున్నారు, అందరినీ వింటున్నారు. ఎవరు ఏంటిది అంత ప్రజలు నల్లేదు తెలియదు తెలుసు. హంస నీళ్ళను పార్లమెంట్ తీసినా విడదీస్తారు. రేపటి పంచాయతీ ఎన్నికలు ఎవరికి కారు కాల్సి వాళ్ళు పెట్టాలో వాళ్ళకి పెడతారు స్పష్టంగా. ఎందుకంటే ఇవన్నీ వింటుంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఎప్పుడు కూడా శత్రువును ఎక్కువసార్లు తలుస్తుంటారంటే మనం బలహీనమైనట్టే లెక్క. నిన్న అసలు సంగతి నిన్న సభ ఏంటిది, మేము 4 గ్యారంటీలు అమలు చేస్తున్నాము, ఈ అమలు చేసే కార్యక్రమంలో సంతోషంగా జరుపుకుందామని. అప్పుడు కేసీఆర్ గారు ప్రస్తావన ఎందుకు అంటున్నాను నేను. శత్రువుని ఎక్కువసార్లు తెలిసిన కేసీఆర్ గారు అదే పని చేసిండ్రు గతంలో, అదే పని. అందుకే ఇప్పుడు రాజుగారు చిన్న భార్య మంచిది, పెద్ద భార్య మంచిది అనే సమస్య వస్తుంది. అందుకని మీరు వాళ్ళు ముగ్గురు మాట్లాడదా కోపిక పెట్టి నేను గతంలో కేసీఆర్ గారు బండేవుడు గుండెవుడు అని మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి అసలు పేరు తలవకపోవడం అంటే అదో వ్యూహం అనుకోండి. ముక్కుటానికి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ఇష్టం తిట్టినప్పుడు చూసినాం కదా మనం. శత్రువు దర్శనం మనకు రేపు మొత్తం మోసం అవుతారు, రేపు పొద్దున మనకు ఎదురు తిరుగుతారు అనే బాధతో చేస్తారు. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అదే తప్పు చేస్తున్నాడు. కేసీఆర్ గారి తప్పులంటే రేవంత్ రెడ్డి చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన ఇంట్లో ఆయన వండుకున్నాడు, 13 ఏళ్ళు అయింది. ప్రతిపక్ష నాయకుడు కావచ్చు, ప్రతిపక్షం కేటీఆర్, మన హరీష్ రావు అందరూ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ప్రతిపక్షం లేకుండా అయితే లేదు కదా. ప్రతిపక్ష నాయకుడు అనేది ఉంటారు కదా. మొత్తం మాట్లాడి రాజు కదా, మొత్తం మాట్లాడి. ఇప్పుడు ఏమైతే ఫ్లో అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నానంటే, ఆయన చేసిన తప్పని 12 సార్లు చెప్పండి. ప్రతిపక్ష నాయకుడికి అసలు రావాలి, కానీ గెలిగించి సింహం ముందు సెల్ఫీ దిగుతా అని ఇప్పుడు పనులను ఎందుకు లేపుతున్నావు నువ్వు అంటున్నాను. ఇప్పుడు ఒకటి రామ్మోహన్ రావు గారు ముఖ్యమంత్రి గారు అదే అన్నారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఒకటి ప్రతిపక్ష హోదా ఎందుకు అంటున్నారు కేసీఆర్? ఇప్పుడు అదే క్వశ్చన్ చేశారు ముఖ్యమంత్రి. ప్రతిపక్ష హోదా సంగతి నేను ఏమంటున్నాను, ప్రతిపక్షం పని చేయకపోతుందా అంటే వీళ్ళు సరిపోదు లేదండి. దానికి వీళ్ళు సరిపోక ఆయన కూడా రావాలి. ఆయన వస్తే మళ్ళీ బూత్. నేను ఏమంటున్నాను, కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో కూడా నేను ఆయన పార్టీ కాదు, ఆయన కులం అంతకంటే కాదు. నేను ఏమంటున్నాను కాదండి, మరి అలాంటప్పుడు ఒకటి రామ్మోహన్ రావు గారు అలాంటప్పుడు ఒకటి రామ్మోహన్ రావు గారు ఒక పాయింట్ ఇక్కడ రామ్మోహన్ రావు గారు ఒక పాయింట్ రామ్మోహన్ రావు గారు మీరు అన్నట్లు ఒక్క నిమిషం రామ్మోహన్ రావు గారు ప్లీజ్ ఒక్క నిమిషం. మీరు అన్నట్లు మీరు కేసీఆర్ లేదు కదా, హరీష్ రావు, కేటీఆర్ అందరూ పనిచేస్తున్నారు కదా అని మీరు అన్నారు. సో వాళ్ళు ఒక ఎమ్మెల్యేలు కదా. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి నేను చెప్తున్నాం నా ఫ్లో పోనీయాలి. నేను ఏమంటున్నానంటే, కేసీఆర్ ఇంట్లో ఉన్న వార్తనే బయటకు వచ్చిన వార్తనే అవుతుంది. ఎందుకు చెప్తున్నారు? ఆయన చుట్టూ ఎందుకు రాజకీయం తిరుగుతుంది? ఇప్పుడు ఏమైతుందంటే, ఇప్పుడు మొత్తం రాజకీయం 14 ఏళ్ల నుంచి 13 ఏళ్ల నుంచి కేసీఆర్ చుట్టే తిరుగుతుందా? ప్రజలు లేరా? ప్రజల సమస్యలు లేవా? మీరు ఆయన మీద ఎందుకు పడుతున్నారు? నిన్న 4 పథకాలు ప్రారంభించే క్రమంలో ఈ 4 పథకాలు అమలు చేయలేక నేను స్పష్టంగా చెప్తున్నాను, ఈ 4 పథకాలలో చాలా లోపాలు ఉన్నాయి. నిన్న చాలా లోపాలతో మొదలైంది అది. ఏంటంటే ఇప్పుడు ఇల్లు, ఇప్పుడు పందిరేసిండు, పెళ్లి కాలే, ఇంకా ఇల్లు అలికిండ్రు, పండుగ కాలే. ఇంకా నేను స్పష్టంగా చెప్తున్నాను, ప్రజల వాణి వినిపిస్తున్నాను. స్పష్టంగా చెప్తున్నాను ఏంటంటే, కేసీఆర్ నామ చెప్పి ఎందుకు చేస్తున్నారు మీరు అంటున్నాను. 14 ఏళ్ల తర్వాత కూడా ఎందుకు చేస్తున్నారు? ఇంకా అవసరం లేదు. ఆయన చేసే తప్పు చేసిండు. బండేవుడు గుండెవుడు అంటే బండే మిటెడ్ అయ్యిండు. నేను ఈ మాట తప్పు మాట్లాడుతున్నాయి. ఏమంటున్నానంటే, ఇవాళ ప్రతిపక్షాలు విమర్శించే క్రమంలో ఒక పద్ధతి పాటిద్దాం. ఇవాళ కేసీఆర్ గారి గురించి నిన్న ప్రసక్తి అవసరం లేదు అంటున్నాను. 4 పథకాలంటే ఎప్పుడు ఒక సామెత ఉంది రాజేష్ గారు, ఇప్పుడు ఒక పెద్ద గీతని చిన్న గీయాలి అంటే దానికంటే పెద్ద గీత గీయాలి పక్క పొట్టి. ఇప్పుడు చిన్న గీతని పెద్ద గీయాలంటే దానికంటే పెద్ద గీత గీయాలి. అంటే ఇప్పుడు సమస్య వస్తుందంటే, ఇప్పుడు కేసీఆర్ గురించి నిన్న 4 పథకాల గురించి అవసరం ఏముంది? నిన్న 4 పథకాలు విమర్శలు చేస్తున్నారు కదండి రామ్మోహన్ రావు గారు. మీరు ఒక విషయం ఇప్పుడు వీళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు కదా, ప్రతిదానికి ఏదో పథకాన్ని విమర్శలు చేసినప్పుడు విమర్శలు చేస్తారు కదా, మాట్లాడతారు వస్తలేదు అక్కడ. నేను ఒక మాట నన్ను మొత్తం ఒక 2 నిమిషాలు మాట్లాడేవాడి వరుసగా. నేనేమంటున్నాను, ఇప్పుడు పథకాల అమల్లో డెడ్ లైన్ విధించుకోమని ఎవరైనా చెప్పిండ్రా? డెడ్ లైన్ విధించుకుంటూ వాటే కదా 100 రోజులు అన్నారు. 100 రోజులు మొన్న డిసెంబర్ 25 నాడు రైతు కూలీలకు 6,000 ఇస్తున్నారు. ఎటు పోయింది? ఇప్పటికి నేను మంత్రులను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడుగుతున్నాను, ఏదైనా ఒక స్పష్టత ఉందా? ఇప్పుడు రేపు రైతు భరోసా వేస్తారు, 6 వేస్తారా, 12 వేస్తారా, 13 వేస్తారా, 17 ప్రతిపక్షాలు అన్నట్టు వేస్తారా? ఏమో 6, 12, 13,000 బాకీ ఉన్నారు, వేస్తారా? అది కాకుండా ఇప్పుడు మన రైతులకు ఇస్తా అన్నది ఇప్పటి లిస్టులు తయారు కాలే. ఇంత ఆగమెందుకు? ఆగమేఘాల మీద పథకాలు ప్రారంభించడం ఎందుకు? ఇంత అధ్వానంగా అర్ధరాత్రి సర్వే ఎందుకు? మీరు స్పష్టంగా చెప్పండి. ఇవాళ కాకుండా నెలకి ఇస్తామని చెప్పండి. పెడతానంటే ఆశ, కొడతానంటే భయం ఉంటుంది ప్రజలకు. ఇవన్నీ చూస్తున్న ప్రజలు వీళ్ళందరినీ కూడా. ఇప్పుడు ఇవాళ నిన్నటి సమస్యలు తక్కువ చేయడానికి కేసీఆర్ మీద పడ్డారు. ఇక బీజేపీ సంగతి చెప్తాను.
బీజేపీ వాళ్ళు కూడా బండి సంజయ్ అనేది కరెక్ట్. అది ఆయన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్రం పేర్లు పెట్టుకుని తప్ప, కేసీఆర్ చేసిన తప్పే, రేవంత్ రెడ్డి చేసిన తప్పే. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో అన్నాడు పేరు పెట్టలేదు, కానీ కేసీఆర్ కిట్ అన్నారు, దాన్ని విమర్శించిన నేను. అందులో సగం పైసలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. రెండే ఏమవుతున్నాయంటే మొత్తం దేశవ్యాప్తంగా చూస్తున్నారు, రెండు జాతీయ పార్టీలు ఎక్కడ ప్రాంతీయ పార్టీ ఉంటే అక్కడ ప్రాంతీయ పార్టీ చంపే ప్రయత్నం చేస్తున్నారు. సుభాష్ గారి విమర్శ కూడా ఇక్కడ చూస్తున్నాం. అసలు విడిచిపెట్టి ఆయన కేసీఆర్ ఎందుకు తినడానికి మాట్లాడినాం. రేవంత్ రెడ్డికి మీకు తేడా ఉంది. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయంలో స్పష్టంగా నిన్న కేసీఆర్ పేరు అవసరం లేదు, 4 పథకాలు ప్రారంభిస్తున్నాం, సంతోషంగా చేస్తున్నాం, 26 జనవరి అని అద్భుతంగా ప్రకటించాలి. ఎందుకంటే అలా లోపాలు ఉన్నాయి కనుక దాన్ని కప్పించాలంటే ఆ విషయం పక్కకు పోవాలి, ఇంకో చర్చ ముందుకు రావాలి. మనం చేస్తున్న చర్చలు ఇవే. మీరు గ్రామాలకు వెళ్ళండి, ఏ గ్రామ సభకి వెళ్ళండి. కాదు ఎందుకు లోపాలు ఉన్నాయండి రామ్మోహన్ రావు గారు? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, గ్రామ సభలు ఏర్పాటు చేశారు, ఎంపిక లబ్ధిదారులు ఎంపికలు చేశారు, అన్ని చేశారండి. మీరు అట్లా ఎట్లా అనుకుంటారు లోపాలు ఉన్నాయి ఎలా అనుకుంటారు? ముచ్చట చెప్పిస్తున్నా, నేను చెప్తున్నా. టీఆర్ఎస్ కానీ ఇక్కడ నేను చెప్తున్నా, 2500 మహిళలకు ఇస్తున్నారా? 4000 రూపాయలు పెన్షన్ చేసిండ్రా? ఏం మాట్లాడతారండి మీరు? నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు ప్రజల భాష మనం మాట్లాడదాం, ప్రజలు ఏం మాట్లాడుతుంది చేస్తామా, లేకుంటే వాళ్ళ పార్టీలలో మనం కూడా పోదామా? ఇప్పుడు జాతీయ పార్టీగా బీజేపీ ఉన్నది, వాళ్ళు ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవాలి. అసలు పెట్టి ఇటుబాటు వస్తున్నారు. ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ మీద పోటీ ఉంటే మేము మధ్యలో నెగలలేము, మేము 8 సీట్లకు పరిమితమైనాం, రేపు పొద్దున మేము ప్రతిపక్ష పార్టీకి రావాలంటే బీఆర్ఎస్ ని చంపాలి. ఇది సంగతి వాళ్ళు చేసేది. నేనేమంటున్నాను, మీరు ఎందుకంటే ఎవడొద్దన్నాడు, కానీ విషయం ఏంటంటే కాంగ్రెస్ దారిలో మీరు నడిస్తే లాభం. నేను స్పష్టంగా రేవంత్ రెడ్డి గారితో నేను చూపిస్తున్నాను. ఏ విషయంలో అంటే నిన్న పద్మ అవార్డులలో తెలంగాణకు అన్యాయం జరిగింది, దాని గురించి మాట్లాడడం. మనం బీజేపీ ఎందుకు మాట్లాడితే బీజేపీ మాట్లాడదు, ఎందుకు మాట్లాడదంటే వాళ్ళకు ఎదురైంది కనుక. 5 పేర్లు ప్రతిపాదిస్తే వాళ్ళందరూ కాదా? నేను ఇవాళ వ్యాసం రాశాను, పద్మాలు వికసిస్తున్నాయి, గరిక పువ్వులు వాడిపోతున్నాయి కాదా? గోరెంటి వెంకన్న మనకు అందేశ్రీ గారికి మంచి గౌరవం ఇచ్చారు. నేను కేసీఆర్ గారు మన రేవంత్ రెడ్డి గారు ఏ పని మంచి పని చేసినా దాన్ని ఒప్పుకుంటున్నా. ఇవాళ అందేశ్రీ గారు తెలంగాణ ఆనాడు ఆయన చేయలేకపోయిండు, అఫీషియల్ గా తెలంగాణ మన తల్లిని ఆవిష్కరించలేదు, ఇవన్నీ తప్పంటున్నాను. ఆయన డబుల్ బెడ్రూమ్ కట్టి పంచలేదు, ఇవాడికి డబల్ బెడ్రూమ్ ఇండ్ల కిటికీలు దబా ఇటుకపోతుందండి. ఎందుకు పంచారు? ఇప్పుడు ఏడాది అయింది, ఎందుకు పంచలేదు మీరు? రామ్మోహన్ రావు గారు మీరు ఏమంటారంటే, ఒకవైపు రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ, రాష్ట్ర పరిస్థితి ఈ రకంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా అమలు చేస్తుంటే ఇందులో కూడా మీరు తప్పుపడుతున్నారు, అంతే అంటారా? సుజాత గారు చూసారా? రాజేష్ గారు ప్లీజ్ ఇస్తాను, మీకు ఇస్తా, టైం ఉంది. సుభాష్ గారు 7 లక్షల అప్పు అని అన్నాడు, అంతేదా? 7 లక్షల కోట్ల తప్పాలి అంటారా? నేను ఏమంటున్నా సార్, ఇప్పుడు ఈ 14 ఏళ్ళ మైండ్ గేమ్ రాజకీయాలు నడుస్తున్నాయి. మీరు వినండి, ప్రజలు ఏమనుకుంటే చెప్తున్నారు. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, టీఆర్ఎస్ సంబంధం లేదు. నేను ఏమంటున్నా, 14 నెలలుగా ఏ చర్చ, మేడిగడ్డ కుండిబాటు, టెలిఫోను, గొర్రెలు, మా బర్రెలు అన్ని